హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం 'ఈ బంధం ఏనాటిదో' పార్ట్ 7 విందాం. ఇద్దరు పిల్లల రూమ్ నుండి బయటికి వచ్చి మెట్లెక్కుతూ ఉండగా పైన వినోద్‌తో మాట్లాడుతున్న హర్షని చూసి ఇక్కడేం చేస్తున్నాడు ఇతను అనుకొని పద్మని పిలిచి అక్కా అక్కడ ఉన్నాడే అతను ఎవరు అని పద్మ వైపుకు తిరిగి హర్ష వైపు చూపిస్తుంది. కానీ కరెక్ట్‌గా అప్పుడే హర్ష మొబైల్ రూమ్‌లో మోగుతూ ఉండడంతో 1 మినిట్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు హర్షతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి ఉన్న వినోద్ ముందుకు తిరిగి ఉండడంతో శ్రావ్య తన గురించే అడుగుతుంది అనుకోని చూసి పద్మ అతను మన మావయ్య గారి తమ్ముడు కొడుకు అని ఆ అబ్బాయి పేరు చెప్తూ ఉండంగా సుశీల గారు అక్కడికి వచ్చి అమ్మ పద్మ శ్రావ్యను త్వరగా తీసుకెళ్ళి రెడీ చేయి అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రావ్య రెడీ చేయడం ఏంటక్క అని అడుగుతుంది ఏమీ అర్థం కాక. పద్మ నవ్వి శ్రావ్యని తీసుకొని పైకి వెళ్ళి శ్రావ్య ఈరోజు మీకు ఫస్ట్ నైట్ సో త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ రెడీ చేయిస్తాను. శ్రావ్య వాట్ ఏమంటున్నారు అక్క మీరు మాకు ఫస్ట్ నైట్ ఏంటి ఈ పెళ్లి ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటుంది కొంచెం టెన్షన్‌గా. పద్మ పెళ్లి ఎలా జరిగినా తర్వాత జరగాల్సినవన్నీ ఖచ్చితంగా జరగాలి. అత్తయ్య గారు ఆల్రెడీ మీ అమ్మగారు వాళ్ళకి కూడా చెప్పేశారంట. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో నువ్వింకేం ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని పంపించేస్తుంది. శ్రావ్య ఇంకేం మాట్లాడినా ఒప్పుకోరని ఫ్రెష్ అయ్యి వచ్చాక పద్మ చాలా అందంగా రెడీ చేయిస్తుంది. పద్మ శ్రావ్య నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు. ఇప్పుడు ఈ గెటప్‌లో ఇంకా అందంగా ఉన్నావు. పద్మ సరే ఉండు నేను భోజనం తీసుకొస్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. పద్మ వెళ్ళిపోయాక శ్రావ్య దేవుడా నాకేంటి పరీక్ష ఇప్పటి వరకు కట్టుకున్నోడి పేరు తెలీదు. ఫేస్ కూడా చూడలేదు. కానీ అప్పుడే ఈ ఆర్భాటాలన్నీ చేసేస్తున్నారు. అవును ఇంతకీ నా భర్త గారు ఎలా ఉంటారు? నా డ్రీమ్ బాయ్‌లా ఉంటారా? ఉండరా? అని అనుకోగానే సడెన్‌గా హర్ష గుర్తుకు వస్తాడు. వెంటనే ఛీ! ఏంటిది నా డ్రీమ్ బాయ్‌ని తలుచుకోగానే ఆ ఇడియట్ గుర్తుకొచ్చాడు. హో! అతను నా డ్రీమ్ బాయ్‌లా ఉన్నాడు కదా! అందుకే గుర్తుకొచ్చి ఉంటాడు. నిజం చెప్పాలంటే నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నాడు. అనకూడదు కానీ భలే ఉన్నాడు పిల్లోడు. అయినా ఛీ! నేనేంటి ఈ టైంలో నా భర్త గారి గురించి ఆలోచించకుండా ఆ ఇడియట్ గురించి ఆలోచిస్తున్నాను. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక అని డ్రామాటిక్ స్టైల్‌లో అనుకోని దేవుడా ఈ పాపని క్షమించు అని చెంపలు వేసుకుంటుంది. ఇంతకీ నా భర్త గారు ఎలా ఉంటారు? అసలే డబ్బున్న వాళ్ళు కెరియర్‌లో సక్సెస్ అయ్యి ఏజ్ బార్ అయ్యే వరకు పెళ్లి చేసుకోరంట. నేను కూడా అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ లెక్కని చూస్తే నా భర్త గారికి ఒక 35 ఇయర్స్ ఉండి ముందు పొట్ట, వెనకాల బట్టతల వేసుకొని ఉండరు కదా! అసలే భార్య, భర్తలో ఒకరు అందంగా ఉంటే వేరే వాళ్ళు క్వైట్ ఆపోజిట్‌గా ఉంటారు. మాక్సిమం ఆ లెక్కన చూసినా మనమే చాలా అందంగా ఉంటాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా అలానే ఉంటారు. అనుకోని వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన శాపనార్థాలే నిజమయ్యాయేమోనని ఏడుపు మొహం పెట్టుకుంటుంది. అయినా నేనేంటి ఇంత చీప్‌గా ఆలోచిస్తున్నాను. ఆయన ఎలా ఉన్నా ఆయన నా భర్త. నా భర్తే నా దైవం. ఆయన ఎలా ఉన్నా జీవితాంతం ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఆయన కష్ట సుఖాల్లో ఆయనకి తోడుగా ఉంటాను. ఆయన నన్ను ఎక్స్‌పెక్ట్ చేసినా సరే, యాక్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే, జీవితాంతం ఆయన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. అలానే వీలైనంత త్వరగా నా భర్త గారిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని అనుకుంటూ ఆయన్ని ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది పద్మ. ఏంటి కో సిస్టర్ గారు చాలా డీప్ ఆలోచిస్తున్నారు.
మా మరిది గారి గురించేనా అని అడుగుతుంది నవ్వుతూ. శ్రావ్య హా అక్క, ఆయన కోసమే. ఆయన్ని ఎలా మార్చాలా అని. పద్మ మీ ఆయన్ని మార్చడానికి చాలా టైం ఉంది కానీ ముందు ఈ భోజనం తిను, టైం అవుతుంది అని చెప్పి ప్రణయ్ హర్షను రెడీ చేశాక ఇద్దరు భోజనం చేస్తారు. తర్వాత సుశీల గారు, విజయ్ గారు ఇద్దరు హర్షను ఆశీర్వదించి, సుశీల గారు కన్నయ్య నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నువ్వు ఆ కోపాన్ని ఆ అమ్మాయి మీద మాత్రం చూపించుకో. ఏం చేసినా నేనే చేశాను సరేనా? నీ వల్ల తాను బాధపడిందని నాకు తెలిసిందా? ఇక ఈ అమ్మ నీతో ఎప్పటికీ మాట్లాడదు. గుర్తుపెట్టుకో. హర్ష ఐ నో మా, నువ్వు వీళ్ళకి చెప్పినట్టే నేనంతా విన్నాను. ఇందులో ఆ అమ్మాయి తప్పులేదని తెలిసింది. ఇంక నేనెందుకు ఆ అమ్మాయిని బాధపెడతాను? కానీ ఆ అమ్మాయిని నేను ఈ జీవితంలో యాక్సెప్ట్ మాత్రం చేయలేను. దీనికి నేను నీ మాట కూడా వినను. సుశీల గారు సర్లే, ఆ దేవుడు ఎలా రాసిపెడితే అలానే జరుగుతుంది. కానీ నాన్న, ప్రణయ్ కన్నయ్యని తీసుకెళ్ళు. టైం 10 అయిపోతుంది. హర్ష అవసరం లేదు, నేను వెళ్ళగలను అని ప్రణయ్ దగ్గరికి ఉన్న కీ తీసుకొని అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. డెకరేషన్ అంతా చూసి చిరాగ్గా అనిపించి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. పద్మ, శ్రావ్య తినేసాక వాళ్ళ అత్తమామల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించి హర్ష రూమ్‌కి తీసుకెళ్ళి లోపలికి పంపి వెళ్ళిపోతుంది. లోపలికి అడుగుపెట్టిన శ్రావ్య రూమ్ మొత్తం చూస్తూ ఉంటుంది. ఎక్కడ హర్ష కనపడకపోవడంతో పైకి చూస్తూ, దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి? ఈ జనరేషన్‌లో అందరూ బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్, లివింగ్ రిలేషన్ అంటూ ఫాస్ట్‌గా పరిగెడుతుంటే నాకు మాత్రం ఇప్పటి వరకు కట్టుకున్నోడి ఫేస్ కాదు కదా, అట్లీస్ట్ పేరు కూడా తెలీదు. ఈ జనరేషన్‌లో మొగుడిని ఫస్ట్ టైమ్ ఫస్ట్ నైట్ కల్‌లో చూసేదాన్ని నేనే అయ్యుంటాను. పోనీ ఫోటోస్‌లో చూద్దామంటే ఈయన గారివి ఒక్క ఫోటో కూడా లేదు ఇంట్లో. ఉన్న ఆ ఒక్క ఫోటో కూడా చిన్నప్పటిది ఉంది. అది కూడా ఫ్యామిలీ ఫోటోలో ఉంది. కాబట్టి గుర్తుపట్టగలిగాను. బహుశా ఆయనకి ఫోటోస్ అంటే ఇంట్రెస్ట్ లేదనుకుంటా. అయినా తప్పు నాదేలే. పెళ్లిలో ఆయన్ని చూసుంటే నాకిన్ని తిప్పలు తప్పేవి కాదు. అప్పుడు అమ్మ వాళ్ళ టెన్షన్‌లో ఉండిపోయి ఆయన్ని చూడాలన్న ఆలోచన కూడా లేనంతగా ఉండిపోయాను. అబ్బా! ఎక్కడికి వెళ్ళిపోయి వచ్చి ఇంతసేపవుతుంది. అయినా ఇప్పటికి కూడా ఇతగాడి దర్శనం అవ్వలేదు అని రూమ్ అంతా ఒకసారి చూద్దామని పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టబోయి, అయినా ఇప్పుడు ఆయన నాపై కోపంగా ఉండుంటారు కదా! అసలే ఈ ఫస్ట్ నైట్‌లు, ఏర్పాట్లు చూసి ఇంకా కోపం ఉండుంటారు. ఇప్పుడు కానీ నేను ఆయనకి ఈ పాలిస్తే పాత సినిమాల్లో టార్చర్ మొగుడులాగా ఈ పాలన్నీ నేలకేసి కొట్టరు గదా! నా మొఖానికో సో కొట్టినా కొడతారు. అవసరమా మనకి? అనవసరంగా పాలు వేస్టు. అదేదో మనమే తాగేస్తే అనుకోని మరీ ఇంత బొట్టిగా తాగాలా? కొంచెం బూస్ట్ తెచ్చుకున్నా బావుండేది. సర్లే ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అని పాలు తాగేసి గ్లాస్ టేబుల్ పైన పెట్టేసి, నా భర్త గారు ఏరి అని రూమంతా చూసి వాష్‌రూమ్‌లో కూడా లేకపోవడంతో అసలు ఈయన వచ్చారా లేదా? ఛ! ఈయన్ని ఎప్పటికి చూస్తానో ఏంటో. ఫేస్ తెలియకపోతే తెలియకపోయింది. అట్‌లీస్ట్ పేరైనా తెలుసుకుందాం. ఎలాగో బెడ్ పైన సింబల్ వేసి పేర్లు రాసి ఉంటారు కదా! అనుకోని బెడ్ దగ్గరికి వచ్చి చూస్తుంది. ఛ! ఈ డెకరేషన్ చేసినోడికి కూడా మా పేర్లు తెలీదనుకుంటా. రాయలేదు అని అనుకుంటూ సడెన్‌గా తన వెనకెవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న హర్షని చూసుకోకుండా తనకు తగులుకొని పడిపోతే సపోర్ట్ కోసం హర్ష కాలర్ పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పడిపోతారు కింద. ఇదంతా ఒక్క సెకండ్‌లో జరిగిపోతుంది. శ్రావ్య టెన్షన్‌లో కళ్ళు మూసుకొని ఉండడంతో హర్షను చూడదు. పాపం మన శ్రావ్య పాప హర్షను చూద్దాం అనుకున్న అదే టైంకి కరెంట్ పోతుంది. శ్రావ్య గట్టిగా అరవటంతో హర్ష నోరు మూసేసి ఏయ్ మెంటల్ దానో ఎందుకు అరుస్తున్నావు? అనగానే అప్పుడు అర్థమవుతుంది. ఇందాక హర్ష పడ్డాడు అననని తన ఊహ, భ్రమ
నిజానికి అక్కడ మన హర్షబాబు శ్రావ్య దగ్గరికి రాలేదు. తన మీద గూడా పడలేదు. అదేంటి ఈయన నాకు సారీ చెప్తున్నాడు, అదంతా నా ఊహ అని అనుకుంటూ హర్ష వాయిస్ గుర్తుపట్టడం మర్చిపోయి ఎందుకు సారీ చెప్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రావ్య గదిలోకి వచ్చినప్పటి నుంచి అసలేమైందో ఇప్పుడు హర్ష వర్షంలో చూద్దాం. బాల్కనీలో ఉన్న హర్ష రూమ్‌లో డోర్ వేసిన శబ్దం రావడంతో రూమ్‌లోకి వచ్చి చూస్తాడు. అందంగా తయారై వచ్చిన శ్రావ్యని చూడగానే ఒక్క క్షణం మనసు అదుపు తప్పుతుంది. ఎంత అందంగా ఉంది అని అనుకోకుండానే ఉండలేడు. తర్వాత తనే తనేం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. తన రూమ్‌లో రావడం, అలాగే తను మాట్లాడుకున్నవన్నీ వింటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి భలే అల్లరి పిల్లలా ఉందే అని అనుకుని ఇంకా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ చూసేసరికి శ్రావ్య బెడ్ వైపే చూస్తూ ఉండడంతో హర్ష ఏం చూస్తుందబ్బా! అక్కడ చూడ్డానికి అంతా ఇంట్రెస్టింగ్‌గా ఏముంది అనుకోని శ్రావ్య దగ్గరికి వెళ్లి తన వెనకగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అన్నమాట శ్రావ్య వెనక్కి తిరగడం, ఇద్దరూ కింద పడిపోవడం జరుగుతుంది. శ్రావ్య చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఛ! నేనేంటి అసలు ఇంతలా పడిపోయాను. ఈ అమ్మాయిలో ఏముందో గానీ బల్లిలా అతుక్కుపోయాను. ఈ అమ్మాయిలో ఏముందో గానీ మ్యాగ్నెట్‌లా అట్రాక్ట్ అయిపోతున్నాను. ఈ అమ్మాయి ఎంత క్లోజ్‌గా ఉన్నా పరాయి అనే ఫీలింగ్ కానీ, చిరాకు కానీ అస్సలు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే తనతో ఉన్న తన మాటలు వింటున్నా చాలా బావుంది అని మన హర్షబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. నా వైఫ్ కాబట్టి అలా అనిపిస్తుందేమో నాకు అని ఆలోచిస్తూ ఉంటే, శ్రావ్య కూడా లేచి హర్ష పక్కనే కొంచెం దూరంగా కూర్చొని, "ఏవండీ" అని సాగదీస్తూ, "మీరెలా ఉంటారండి?" అని అడుగుతుంది. శ్రావ్య అలా అడగడంతో హర్ష, "ఓహ్! ఈ తింగరి పిల్ల నన్ను చూడనే లేదు కదా! దీన్ని ఒక ఆట ఆడుకుందాం" అని అనుకోని మామూలుగా మాట్లాడితే ఇందాక డాష్ ఇచ్చిన వాళ్ళ గుర్తుపట్టేస్తుంది. అనుకోని తనకు మిమిక్రీ రావడంతో వాయిస్ మార్చి, "హర్ష అదేంటి అలా అడుగుతున్నావు? పెళ్ళిలో నన్ను చూసే ఉంటావు కదా!" శ్రావ్య: "అంటే మరేమోనండి. నేను మా పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ టెన్షన్‌లో మిమ్మల్ని అసలు చూడనే లేదు." హర్ష యాక్ట్ చేస్తూ, "వాట్? నువ్వు నన్ను చూడలేదా? అయ్యో! ఎంత పెద్ద తప్పు చేశావు. నువ్వు నన్ను చూసుంటే అసలు ఈ పెళ్ళే చేసుకొని ఉండేదానివే కాదు తెలుసా?" శ్రావ్య: "ఏంటి? మిమ్మల్ని చూసుంటే పెళ్లి చేసుకొని ఉండేదాన్ని కాదా? అంటే ఏమిటి మీ ఉద్దేశం? మీరేం చెప్తున్నారో నాకసలు అర్థమే కావడం లేదు." హర్ష: "నేనేమంటున్నానంటే నేనస్సలు బాగోను అని చెప్తున్నాను." శ్రావ్య: "హా! పర్లేదు. మీరెలా ఉన్నా మీకు ఏజ్ బారయ్యి, ముందు పొట్ట వేసుకొని, వెనకాల బట్టతల వేసుకొని అయితే మాత్రం ఉండరు కదా! నిజమే కదా నేను చెప్పేది. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, నా ఫ్రెండ్స్ దొంగ మొహాలు. నేను మా కాలేజ్ బ్యూటీ కావడంతో నాకు చాలా మంది వచ్చి ప్రపోజ్ చేసేవారు. నేనేమో అందరికి నో చెప్పేదాన్ని. వాళ్ళేమో ఇలా అందరికీ నో చెప్పే బదులు ఎవరో ఒకటిని యాక్సెప్ట్ చేస్తే ఇక మిగతా వాళ్ళని వెంట పడరు కదా! ఎందుకు అందరిని అలా నీ వెంట తిప్పుకుంటున్నావు" అనేవారు. నేనేమో అలా ఎలా ఒప్పేసుకుంటానే? మనం మన సోల్‌మేట్‌ని చూస్తే మనం వాళ్ళ కోసమే పుట్టామేమో అనిపించాలి. నాకేమో ఇప్పటి వరకు ఎవరిని చూసినా అలాంటి ఫీలింగ్ కలగలేదు అని చెప్పాను. దానికి వాళ్ళేమో "నువ్వు నీ పిచ్చి ఫ్యాంటసీలు. ఈ జనరేషన్‌లో అలాంటివేమీ జరగవు. ప్లీజ్ మా బ్రదర్స్‌లో ఒకరు ఎవరో ఒకరికి యెస్ చెప్పేవే. వాళ్ళు రోజు మమ్మల్ని వాళ్ళు నీ గురించి చెప్పి చెప్పి బుర్ర తినేస్తున్నారు" అని అన్నారు. నేనేమో నో. ఇప్పుడు మీ బ్రదర్స్ కదా అని ఒప్పేసుకొని నా ఫ్యూచర్ హస్బెండ్‌ని అన్యాయం చేయమంటారా అని అన్నాను. దానికి ఆ దొంగ మొహాలు చింపిరి చుట్టూ సూరమ్మలు అని తిడుతూ ఉంటే హర్షకు చాలా నవ్వు వస్తుంది. కానీ బయటకు పడకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరి లోలోపల నవ్వుకుంటూ శ్రావ్య చెప్పేది వింటూ ఉంటాడు. "నువ్వు అందరిని ఎంతో ఏడిపిస్తున్నావు కదా! చూడు ఖచ్చితంగా
నీకు ఏజ్ బార్ అయిపోయినోడో, పొట్టేసుకొని వెనకాల బట్టతల ఉన్న పొట్టి మొగుడు వస్తాడు" అని అన్నారు. అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ. హర్ష నవ్వుకొని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని, "అయ్యో! నీ ఫ్రెండ్స్ నీకు పెట్టిన శాపాలే నిజమయ్యాయి కదా! నేను యెస్. మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే ఉంటాను శ్రావ్య. నో. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరిందాక నా మీద పడినప్పుడు నాకు మీ పొట్టే తగలలేదు." హర్ష: "ఓహ్! అదా! నేను చాలా బరువుంటాను కదా! అందుకే నీకు ఇబ్బంది కలగకూడదని పొట్టని అట్టలా లోపలికి పెట్టేసుకున్నాననమాట" అంటాడు వచ్చే నవ్వును ఆపుకుంటూ. శ్రావ్య: "అవునా?" అని డల్ ఫేస్ పెట్టుకొని మళ్ళీ ఏదో గుర్తుకు రావడంతో, "అయినా కూడా నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మావయ్య గారే ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్‌గా ఉన్నారు. ఇక అత్తయ్య గారు కూడా సావిత్రి గారిలా భలే అందంగా ఉంటారు. అలాగే నేను బావగారిని కూడా చూశాను. ఆయనకిద్దరు పిల్లలు ఉన్నా కూడా అస్సలు అలానే లేరు. అలాంటిది మీరింకలా ఉంటారు." హర్ష మనసులో ఇది దీని పిచ్చి లాజిక్‌లు అనుకోని, పేరెంట్స్ ఎలా ఉన్నా పిల్లలు అలానే పుట్టాలని రూలేం లేదు కదా! అండ్ అలానే నేను మా మేనమామ పోలిక. అందుకే నేను ఆయనలానే ఉంటాను. ఇక ఏజ్ దగ్గరికి వస్తే నాకు 36. మా అన్నయ్య నా మీద 2 ఇయర్స్ పెద్దవాడు. అంతే. వాడు అమ్మ వాళ్ళ పోలిక. అండ్ అలాగే డైలీ జిమ్ చేస్తాడు. కాబట్టి అలా ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా శ్రావ్య? "ఆ! అర్థమైంది" అని కొంచెం డల్‌గా చెప్తుంది హర్ష. "నువ్వు నీ ఫ్యూచర్ హస్బెండ్ గురించి చాలా కలలు కనుంటావు కదా! నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని." శ్రావ్య: "హా! అవును. కన్నాను." హర్ష: "అయితే నేనొకటి చెప్తాను. ఏమీ అనుకోవు కదా?" శ్రావ్య: "ఆ! చెప్పండి. ఏంటో?" హర్ష చెప్పింది విని శ్రావ్యకు చాలా కోపమొస్తుంది.